హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ శాన్వి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. లేడీస్ హాస్టల్ బాత్రూమ్ లో హిడెన్ కెమెరా బయటపడటంతో విద్యార్థినీలు రాత్రంతా ఆందోళనకు దిగారు. ఓ యువతి సాయంతో ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ 300 మంది యువతుల వీడియోలు చిత్రీకరించి విక్రయిస్తున్నట్లు సహచర విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా అతడిపై దాడికి యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విజయ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ ఘటనపై తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. హిడెన్ కెమెరా ఆరోపణలపై విచారించి తప్పు చేశారని తేలితే దోషులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కాలేజీలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. అంతేకాకుండా కాలేజీలో ర్యాగింగ్, వేధింపులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి అని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ మధ్య కాలంలో ఆడవాళ్లకు ఎక్కడ రక్షణ లేకుండా పోతోంది. ప్రతిరోజు లైంగిక వేధింపులు, అత్యాచారాలకు సంబంధించిన కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న కోల్కతాలో ఓ ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య ఘటన మరొక ముందే మహారాష్ట్ర రత్నగిరిలో ట్రైనీ నర్సుకు మత్తు ఇచ్చి ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న కామాంధులు మాత్రం తమ పని చేసుకుంటూ పోతూనే ఉన్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాలను షేక్ చేసే దారుణం ఘటన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా గుడివాడలో దారుణ ఘటన వెలుగు చూసింది. గుడివాడ మండలం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో అమ్మాయిల హాస్టల్ బాత్రూమ్ లో రహస్య కెమెరాలు పెట్టి ఆ వీడియోను కావాల్సిన వాళ్లకు షేర్ చేస్తున్న దారుణం సంచలనంగా మారింది. అమ్మాయిల వీడియోలను కొంతమంది అబ్బాయిలు కావాల్సిన వారికి షేర్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థమవుతోంది. సుమారు 300 పైగా వీడియోలు బాయ్స్ హాస్టల్ కు చేరినట్లు సమాచారం అందుతుంది. గర్ల్స్ హాస్టల్లో ఉంటున్న ఓ యువతి సహాయంతోనే బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఈ దారుణాలకు తెగుబడినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటపడిన వెంటనే విద్యార్థినులు ధర్నాకు దిగారు. ప్రస్తుతం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఆందోళన నెలకొంది. ఇదిలా ఉంటే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ ఇయర్ జంట ఇటీవల ఓయో రూమ్ కి వెళ్లారు. అక్కడ అమ్మాయితో ఒంటరిగా ఉన్న వీడియో రికార్డు చేసి తన ఫ్రెండ్స్ కి షేర్ చేశాడు. ఆ తర్వాత యువకుడు అతని ఫ్రెండ్స్ కలిసి యువతిని బ్లాక్ మెయిల్ చేస్తూ మాకు హాస్టల్లో ఉన్న అమ్మాయిల ఫోటోలు కావాలి అని బెదిరించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆ విద్యార్థిని అమ్మాయిల బాత్రూమ్ లో రహస్య కెమెరా ఉంచి వీడియోలు తీసి బాయ్స్ కి పంపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.